ఒక కట్ట పాలకూరతో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే చాలా వీడియోస్ చూసిన తర్వాత ఈజీగా అయిపోయే పాలకూర ఉల్లికారం చేద్దామని డిసైడ్ అయ్యాను. సరదాగా బోర్ కొడుతుంది కదా, ఏదన్నా వింటూ పని చేసుకుందామని చెప్పి టీవీలో న్యూస్ పెట్టాను. అంతే, ఇంకా మైండ్ బ్లాస్ట్ అయిపోయే న్యూస్ విన్నాను. హైదరాబాద్ లో జరిగిన మీర్పేట్ మర్డర్ కేసు ఎంతమంది విన్నారు? నిజంగా ఈ కంట్రీలోనే అలా ఇంతవరకు ఇంత ఘోరంగా ఎవరిని చంపుండరు. పెళ్లి 15 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు ఉన్నా కూడా భార్య మీద మరి అంతే కోపం ఏముందో ఇంత ఘోరంగా చంపేశాడు. మళ్ళీ చంపింది కాక ఏదో వెబ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఎలా తప్పించుకోవాలని చెప్పి అవన్నీ చూసిన తర్వాత బాడీని ఆ రకంగా డిస్పోజ్ చేశాడు. వేడి నీళ్లు పెట్టుకునే హీటర్ తో బాడీ పార్ట్స్ అన్ని ఉడకపెట్టి మళ్ళీ దాన్ని పౌడర్ చేసి తీసుకెళ్లి చెరువులో కలిపేశాడంట. ఏ సాక్ష్యాలు దొరకకూడదని. అసలు అర్థం కాదు, ఇంత ఘోరం చేశాక కూడా జనాలు ఏమన్నా గుడ్డోళ్ళ లేకపోతే పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అతను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ అంట. అసలు అది విన్నాకైతే నిజంగా మైండ్ పోయింది. చేసింది వాడే అని ఒప్పుకున్నా ఫైనల్ గా శిక్ష వేయాలంటే అన్ని సాక్ష్యాలు దొరకాలి. ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.